యోబు ఎప్పుడైతే అపవాది చేత మొత్తపడ్డాడో, తండ్రి అయిన దేవుడు మరి ఆయనకు ఉన్నటువంటి విశ్వాసం, యోబుకున్న విశ్వాసము, యోబుకున్నటువంటి ధైర్యం ఏంటంటే ఆయన ఉన్నాడు. ఎవరు? దేవుడు ఉన్నాడు. ఆయన చూసుకుంటాడు, ఆయన కాపాడుతాడు, తిరిగి ఆయన ఆశీర్వదిస్తాడు అన్న ధైర్యం ఆయన లోపల ఉంది. ఇప్పుడు తండ్రికి తెలుసండి నీ ఫ్యూచర్ ఏంటో తెలుసా తెలీదా? భవిష్యత్తు జ్ఞానం నెరిగిన వాడు తండ్రి ఒక్కడే, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు తప్పితే ఈ లోకంలో ఎవరు కూడా, ఏ రోజు ఉన్నటువంటి ప్రవక్తలు కూడా వారికి భవిష్యత్తు తెలియదు. ఎవరికి తెలియదు. దేవుడు బయలుపరిస్తే తప్ప ఎవరు కూడా చెప్పలేరు. కొంతమంది అనుకోవచ్చు ప్రవక్తలకు అన్నీ తెలుస్తాయి కదా. దేవుడు బయలుపరిస్తే తప్ప వారికి ఏది తెలియదు. హల్లెలూయా. దేవుడు వారికి బయలుపరచాలి. అందుకనే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో మనము జాగ్రత్త పడాలి. హల్లెలూయా. మరి ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం కదా, ఎటు చూసినా మరి బహు భయంకరమైనటువంటి పరిస్థితులే మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ ఆదికాండము 19వ అధ్యాయంలో మనం చూస్తే మనము సొదొమ గొమొర్రా పట్టణాలను మరి వాటి నాశనం గురించి ఇక్కడ మనం చూస్తాం. 2 పేతురు 2:6. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృశ్యాంతరముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఇక్కడ ఏమన్నాడు? దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత. హల్లెలూయా. ఎవరండి? ఇప్పుడు ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని మనం చూసినట్లయితే అక్కడ నాశనం వచ్చింది కదా. వచ్చిందా రాలేదా? ఎందుకు దేవుడు ఆ పట్టణాన్ని కాల్చివేశాడు? ఎందుకండి? దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును దేవుడు తప్పించాడు. అంటే ఈ లోతు నీతిమంతుడని దేవుడు. హల్లెలూయా. నువ్వు ఈ లోకములో ఎలా బ్రతకాలంటే యోబులాగా నువ్వు బ్రతకాలి. వినండి అందరూ, ఎలా బ్రతకాలి? యోబు వలె మనం బ్రతకాలి, లోతు వలె మనం బ్రతకాలి. అంటే లోతు కొన్నిసార్లు అంటే ఆయన లోపల లోపాలు ఉన్నా కూడా ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అంటే ఇదిగో ఒక నీతిమంతుని దేవుడు కాపాడలేదు అతని కుటుంబాన్ని. ఆయన భార్యకు చాలా చక్కగా చెప్పాడు. చూడండి, ఆదికాండం 19వ అధ్యాయం 24 నుండి 28 వరకు ఒకసారి చదువుకుందాం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించిన వారిని అందరినీ నేల మొలకలను నాశనము చేసెను. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. ఏమైపోయిందంట? ఉప్పు స్తంభం అయిపోయింది, నిలబడిపోయింది అక్కడే. మరి ఆ ప్రాంతం అంతా కూడా మరి దేవుడు కాల్చివేయడం జరిగింది. ఇక్కడ మనం ఆలోచన చేయాలి ఏంటంటే వాక్యముతో మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? బలాన్ని ఇచ్చే వాక్యముతో మనల్ని పెంచుతూ ఉన్నాడు. కానీ మనం దేవుడు ఇచ్చే ఆ వాక్యాన్ని మనం తీసుకోవట్లేదు. అందుకని సాతానుడు ఏం చేస్తాడంటే తెలివిగా మన జీవితంలో మనము ఎదిగే క్రమములో, అంటే ఈ వాక్యములో ఎదిగే సమయంలో, ఆత్మీయంగా ఎదిగే స్థితిలో సాతానుడు ఏం చేస్తాడంటే చాలా తెలివిగా కొన్ని సమస్యలు మన జీవితంలో వెతుతాడు, కొన్ని ఇబ్బందులను.
అంటే యోబు జీవితం ఏం జరిగింది? నష్టపోవడం మొదలైంది. ఒక దూత వచ్చాడు, ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు, అయ్యా ఇదిగో నీకు కలిగిన మరి గొర్రెలు, ఎడ్లు ఇవన్నీ కూడా ఇదైపోయినాయి. ఇంకొకడు వచ్చాడు, నీ కుమార్తెలు చనిపోయారు. ఇంకా అతను మిగిలింది ఏంటి? ఏడుస్తున్నాడు, మొరపెడుతున్నాడు, గుండెలు బాదుకుంటున్నాడు, చేసేదేమీ లేదు అక్కడ. కానీ అతడు యథార్థవర్తనుడు, నీతిమంతుడు, చెడును విసర్జించినవాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని దృష్టిలో నీవు నీతిమంతునిగా ఉంటే నీకు అడ్డుగా ఉన్న ప్రతి అడ్డుగోడలను తీసేస్తాడు ఆయన. అంటే నువ్వు ఏర్పరచబడినటువంటి వ్యక్తిగా ఉన్న రోజున దేవుడు తప్పకుండా నిన్ను చెక్ చేస్తాడు, తప్పకుండా నిన్ను పరీక్షిస్తాడు, తప్పకుండా నీ వైపు చూస్తూనే ఉంటాడు. హల్లెలూయా.